యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. ఆడు పగబట్టినట్టుందిరా నా మీద. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ కన్నప్ప. ఈ కన్నప్ప అనే సినిమాని 180 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు. అయితే ఈ సినిమాని ఏ బయర్ కొనలేకపోయాడు హై ప్రైజెస్ వల్ల. అంతేకాదు ఈ సినిమాని ఏ ఓటీటీ కూడా ఇంతవరకు అమ్మలేదు. విష్ణునే ఓన్ రిలీజ్ చేసుకున్నాడు. ఆల్ నాన్ థియరిటికల్ రైట్స్ అంటే ఈ ఓటీటీ రైట్స్ మిగిలిన అదర్ రైట్స్ మొత్తం కలిపి 100 కోట్లు వచ్చినప్పటికీ థియేటర్స్ నుంచి ఇంకా 80 కోట్లు వస్తే ఆ సినిమా హిట్ అని అర్థం. విష్ణు అయితే ఈ సినిమా కోసం చాలా రిస్క్ చేశాడనే చెప్పాలి. మరి చూద్దాం ఈ సినిమా మనల్ని ఎంత వరకు ఇంప్రెస్ చేసిందో. ఈ చించాంగ్ పేజ్ కి రేబాన్ క్లాస్ ఒకటి తీసాలి మరి రేబాన్ కంపెనీకి మనం. ఇక విశ్లేషణ విషయానికి వస్తే మూవీ ఒక సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. ఈ సాంగ్ లో విష్ణు ట్విన్ డాటర్స్ పర్ఫార్మ్ చేశారు. ఈ సాంగ్ తోనే టేకింగ్ సరిగ్గా లేదు మూవీకి అని అర్థమైపోతుంది. ఇది పోయినట్టే. ఎందుకంటే వాళ్ళిద్దరి డాన్స్ సింక్ ఉండదు, అంతేకాకుండా లిప్ సింక్ ఉండదు, లిరిక్స్ కి తగ్గట్టు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఏదో బలవంతంగా డాన్స్ చేస్తున్నట్టు చేస్తారు. అలాంటి అవుట్పుట్ ని ఓకే చేయడం అనేది ఖచ్చితంగా కొరియోగ్రాఫర్ ఆ డైరెక్టర్స్ టేకింగ్ ఇష్యూయే. సో ఈ సాంగ్ అయిపోగానే హీరో చిన్నప్పటి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ క్యారెక్టర్ ని విష్ణు కొడుకు పర్ఫార్మ్ చేశారు. పాప మా అబ్బాయికి ఎవరితో అన్నా డబ్బింగ్ చెప్పించున్నా బాగుండేది. ఎందుకంటే ఒక కోయ గెటప్ లో ఒక ఫారినర్ ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటది ఆ పిల్లోడు మాట్లాడుతుంటే. తెలుగులో మాట్లాడడానికి ఆ 2 సీన్లకే చాలా ఇంప్రెషన్ పోతా సినిమా పైన. ఇక అలా స్టార్ట్ అయిన మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఒక మూవీని ఎలా తీయకూడదో అలా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది. నాకు అర్థం కాలేదు సార్. ఒక 10 సీన్లు తీసేసి దాన్ని కట్ చేసి ప్యాచ్ వర్క్ చేసి వదిలితే ఎలా ఉంటుందో అలా ఉంటది. రెగ్యులర్ రొట్ట హీరోయిన్ కత్తి పట్టుకుని హీరో మీద ఫైటింగ్ కి వెళ్ళాలి. ఆ ఫైట్ లో హీరో ఏమో రొమాన్స్ చేయాలి. ఇలాంటి క్రింజ్ సీన్స్ ఏ ఉంటాయి. ఒక సీన్ లో 2-3 సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి. ఎలా వస్తాయి అర్థమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంది, సీన్ గురించి మనం మాట్లాడాలి. హీరో ఫ్రెండ్ ని కాపాడడానికి హీరో వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఒక పెద్ద స్పీచ్ ఇస్తాడు. దేవుడు అనేవాడు లేడు, మీరు ఉత్త రాయిని పూజిస్తున్నారు, అది ఇది అని మాట్లాడతాడు. మాట్లాడి మధ్యలో హీరోయిన్ లాగుతాడు. హీరోయిన్ లాగానే వెంటనే హీరో విలన్ కొట్టుకోండి, ఎవడు గెలిస్తే ఆ వాడికి హీరోయిన్ అంటారు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఐ వాజ్ లైక్ అరే అసలు నువ్వు దేనికి వెళ్ళావు, ఏం మాట్లాడావు, ఫైనల్ గా ఏమైంది ఆ సీన్ లో. సో ఇలాంటి సీన్లు 2-3 ఉన్నాయి. ఫాదర్ తరిమేసాడు అని చెప్పి హీరో బాధపడుతూ ఉంటాడు. ఆ టైంలో హీరోయిన్ వస్తుంది. వాడు ఆ బాధనంతా మర్చిపోయి హీరోయిన్ తో రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. సో 1.5 అవర్ తర్వాత ఇంటర్వెల్ పడగానే అమ్మాయ్యా చచ్చిపోతుంటా అనుకుంటాం. సో ఆ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం ఇలాగే నడుస్తుంది. కంప్లీట్లీ 2 అవర్స్ మూవీ, కంప్లీట్ క్రింజ్ మూవీ. బట్ ఇక్కడ గేమ్ చేంజర్. 2 గంటల తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ప్రభాస్ ఎంట్రీతో సినిమా స్కేల్ మారిపోతుంది. అంటే కేవలం ఏదో ప్రభాస్ సెంటర్ గా పెట్టేసి సినిమాని లేపేద్దాం అనుకున్నారంటే కాదు. ప్రభాస్ ఇంట్రడక్షన్ నుంచి స్టోరీ టెల్లింగ్ లో క్వాలిటీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో క్వాలిటీ ఉంటుంది, విష్ణు పర్ఫార్మెన్స్ లో క్వాలిటీ ఉంది. టోటల్ సినిమానే లైక్ ఒక క్లాసిక్ మూవీ తీస్తే ఎలా తీసారు అలా తీశారు. ఐ వాజ్ లైక్ వావ్, అసలు ఈ చేంజ్ ఏంటి, ఈ ఇంట్రెస్ట్ అంతా ముందు 2 అవర్స్ ఏమైపోయింది అనిపించింది. ఈ మూవీకి వచ్చే ఆడియన్స్ ఆ డెవోషనల్ వైబ్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ డెవోషనల్ వైబ్ ని లాస్ట్ 1 అవర్ లో మాత్రం క్రియేట్ చేయగలిగారని చెప్పాలి మేకర్స్. విష్ణు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు లాస్ట్ 1 అవర్ లో మాత్రం, దాన్ని ఒప్పుకోవాలి. సో పర్ఫార్మెన్స్ ఉంది, కాకపోతే బయట నోటుకు వచ్చినట్టు మాట్లాడకుండా ఉంటే పైకి ఎదుగుతాడు. సో ప్రభాస్ ఎంట్రీ నుంచి విష్ణు దేవుడి గురించి రియలైజ్ అయ్యే సీన్స్ గానీ, ఆ దేవుడి మీద చూపించే ప్రేమ అభిమానాలు గానీ, నెక్స్ట్ ఆ దేవుడి కోసం చేసే సాక్రిఫైజెస్ గానీ, ఈ సీన్స్ అన్నిట్లో నిజంగా చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. ఇంత నెగిటివిటీ ఉన్న హీరో కొంతమంది ఆడియన్స్ ఓకే హీఈస్ డూయింగ్ వెల్ అని అనిపించాడంటే గ్రేట్ అని చెప్పాలి ఆ విషయంలో. కానీ ఈ 1 అవర్ ఎంత బాగున్నప్పటికీ ఫస్ట్ 2 అవర్స్ బట్ టార్చర్ అయితే మరిపించలేకపోయిందని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ తీసుకున్న కల్కి సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్ పెట్టిన టార్చర్ అంతా సెకండ్ హాఫ్ లో మర్చిపోతాం. అది ఆ రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది సెకండ్ హాఫ్. కానీ ఈ సినిమాలో లాస్ట్ 1 అవర్ బాగా ఉన్నప్పటికీ ఆ 2 అవర్స్ పెట్టిన టార్చర్ ని మాత్రం మరిపించలేకపోయింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేస్తూ ఈ మూవీకి బాంబే టాకీస్ ఇచ్చిన రేటింగ్ 2.75. ఏ ఆడియన్ అయినా ఆ 2 అవర్స్ క్రింజ్ నేను భరిస్తాను లాస్ట్ 1 అవర్ కోసం మనం అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళి చూడొచ్చు. టోటల్ మూవీ మనల్ని ఇంప్రెస్ చేస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళొద్దు. లాస్ట్ 1 అవర్ మాత్రం మీరు పెట్టిన టికెట్ కాస్తో కూస్తో న్యాయం చేస్తుంది. సో ఇది ఇవాళ రివ్యూ. వచ్చే రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.